హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 100% స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసే సూపర్ బాత్ పౌడర్ని నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఈ బాత్ పౌడర్ని కనుక మీరు తయారు చేసుకొని వారం రోజులు వాడితే ఎంత నల్లగా ఉన్న స్కిన్ టోన్ అయినా సరే 100% తెల్లగా మారుతుంది. మీ స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం చాలా రకాల ఫెయిర్నెస్ క్రీమ్స్ అలాగే చాలా రకాల హోమ్ రెమెడీస్ని ట్రై చేసి ఉంటారు. కానీ మీరు అవేమీ అవసరం లేకుండా నేను చెప్పే ఈ బాత్ పౌడర్ని ఒక వారం రోజులు వాడండి. ఎంత డార్క్ స్కిన్ అయినా సరే తెల్లగా మారుతుంది. ఈ బాత్ పౌడర్ని యూజ్ చేయడం వల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వడం మాత్రమే కాకుండా స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఈ బీట్రూట్ బాత్ పౌడర్ని ఓన్లీ ఫేస్కి, హ్యాండ్స్కి మాత్రమే కాదు, ఫుల్ బాడీకి అప్లై చేసుకోవచ్చు. ఇది ఫుల్ బాడీ స్కిన్ కలర్ని చేంజ్ చేస్తుంది. ఇది కేవలం ఒక 7 రోజుల్లోనే మీకు దీని రిజల్ట్ తెలుస్తుంది. ఇక బీట్రూట్ బాత్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ బీట్రూట్ బాత్ పౌడర్ రెడీ చేసుకోవడం కోసం ముఖ్యంగా 2 ఇంగ్రీడియంట్స్ కావాలి. మొదటిది బీట్రూట్. నేను ఈ బీట్రూట్ పౌడర్ తయారు చేసుకోవడం కోసం 2 బీట్రూట్లను తీసుకొని పై పొట్టంతా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసిన ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. మీరు గ్రైండ్ చేస్తున్నప్పుడు బీట్రూట్ అనేది గ్రైండ్ అవ్వటం లేదనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత బీట్రూట్ జ్యూస్ అంతా ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక బౌల్లోకి కలెక్ట్ చేయండి. స్ట్రెయిన్ చేయడం కోసం స్ట్రైనర్ కన్నా క్లాత్ అయితే చాలా బాగుంటుంది. జ్యూస్ బాగా వస్తుంది. మీకు ఏది వీలుగా ఉంటే అది యూజ్ చేయండి. బీట్రూట్లో హై అమౌంట్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది. మన బాడీకి విటమిన్ సి ఎంతో మంచిది. అంటే హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఎండకి కానీ స్కిన్ పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ స్కిన్ టోన్ని కలర్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత మిగిలిపోయిన పిప్పిని పడేయకుండా దానిని స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే అందులో కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేసుకొని డార్క్గా ఉన్న ప్లేస్లలో అప్లై చేసుకుంటే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. బాత్ పౌడర్ని రెడీ చేసుకోవడం కోసం బీట్రూట్ జ్యూస్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఏం చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకొని స్ట్రెయిన్ చేసిన జ్యూస్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ జ్యూస్ మనం స్ట్రెయిన్ చేసినప్పుడు పింక్ కలర్లో ఉంటుంది. 5 to 6 మినిట్స్ తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది. మెరూన్ రెడ్ కలర్లోకి మారుతుంది. టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఈ బీట్రూట్ జ్యూస్ అంతా కూడా మెరూన్ కలర్లోకి చేంజ్ అయ్యి జ్యూస్ అంతా థిక్ అవుతుంది. ఇలా థిక్ అయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీనిని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్న టైంలోనే ఈ జ్యూస్ అంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. లేదా అదే కళాయిలోనైనా ఉంచుకొని సరే మన సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన రైస్ ఫ్లోర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అంతా ఒకేసారి మిక్స్ చేయకూడదు. ఈ రైస్ ఫ్లోర్ అనేది ఒకేసారి వేయడం వల్ల మిక్స్ అవ్వదు. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ ఫ్లోర్ మిక్స్ చేయడం కోసం స్పూన్ని యూజ్ చేసి మిక్స్ చేస్తే అస్సలు మిక్స్ అవ్వదు. కాబట్టి దీన్ని మిక్స్ చేయడం కోసం డైరెక్ట్గా చేత్తోనే కలుపుకోవాలి. ఈ జ్యూస్ అనేది గోరువెచ్చగా ఎందుకు ఉండాలి అని చెప్పానంటే
మిక్సింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే రైస్ ఫ్లోర్ని వేసి కలుపుకోవాలి. రైస్ ఫ్లోర్ అంతా మిక్స్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీనిని 1 అవర్ పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. దీనిని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎందుకు ఎండబెట్టానో కూడా మీకు చెప్తాను. 1 అవర్ ఎండబెట్టిన తర్వాత ముందైతే కొద్దిగా తేమ ఉండి పౌడర్ పచ్చిగా ఉంటుంది. ఎండబెట్టిన తర్వాత తేమ పోయి పొడి పొడిగా ఉంటుంది. తడిగా ఉన్న పౌడర్ని స్టోర్ చేయడం వల్ల త్వరగా పాడవుతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి మీరు ఎండబెట్టి పౌడర్ని స్టోర్ చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీరు ఎండబెట్టిన తర్వాత కొద్దిగా గడ్డలుగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి జల్లెడ పట్టుకోండి. తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఎండబెట్టని అవసరం లేదు, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకోవడం వల్ల అందులో ఉన్న తేమ అంతా పోయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా జల్లెడ పట్టడం వల్ల పౌడర్ అనేది మెత్తగా ఉంటుంది. సూపర్ ఈజీ అండ్ సింపుల్ బీట్రూట్ బాత్ పౌడర్ మనకి రెడీ అయిపోయింది. దీనిని ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి అంటే గ్లాస్ జార్ అయినా సరే లేదా ఎయిర్ టైట్ కంటైనర్లో అయినా సరే వేసి స్టోర్ చేసుకోవచ్చు. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. ఈ పౌడర్ని మనం రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ని మనం మినిమం 1 మంత్ స్టోర్ చేసుకోగలం. ఇప్పుడు ఈ బాత్ పౌడర్ని బాడీకి ఎలా యూజ్ చేసుకోవాలో, ఫేస్కి ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఈ బాత్ పౌడర్ని యూజ్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు చెప్తున్నానండి. మీరు కూడా యూజ్ చేసి రిజల్ట్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం ఈ బీట్రూట్ పౌడర్ని బాడీకి అలాగే ఫేస్కి అప్లై చేయడం కోసం ఇందులో ఏమేమి మిక్స్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్లు బీట్రూట్ పౌడర్ని వేసుకోవాలి. ఓన్లీ ఫేస్కి అయితే 1 స్పూన్ సరిపోతుందండి. బీట్రూట్ పౌడర్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ కస్తూరి పసుపుని వేసి మిక్స్ చేసుకోండి. కొంతమంది బీట్రూట్ పౌడర్ని రెడీ చేసేటప్పుడు పసుపు వేసుకుంటుంటారు, కానీ నేను వేయట్లేదు. అది ఎందుకు అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ పటిక బెల్లాన్ని పౌడర్ చేసి యాడ్ చేసుకోండి. ఈ పటిక బెల్లాన్ని కలాకంద అని కూడా అంటారు. ఈ పటిక బెల్లం కూడా వేసిన తర్వాత ఇదంతా మిక్స్ చేయడం కోసం నేనైతే రోజ్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ అవైలబిలిటీ లేకపోతే వాటర్ని వేసుకోవచ్చు. రోజ్ వాటర్ వేయడం వల్ల స్కిన్ అనేది చాలా గ్లో అవుతుంది, బ్రైట్గా ఉంటుంది. ఇంట్లోనే రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. నేను రెడీ చేసుకున్నటువంటి బాత్ పౌడర్లో టర్మరిక్ వేయలేదు. అది ఎందుకంటే ఇంట్లో మగవారు అయినా ఆడవారు అయినా ఈ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. మగవారు అయితే టర్మరిక్ని యూజ్ చేయరు కాబట్టి వేయలేదు. లేడీస్ అయితే ఎప్పుడంటే అప్పుడు టర్మరిక్ని వేసి పౌడర్లో మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. పటిక బెల్లం వేయడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. మగవారు అయితే పటిక బెల్లాన్ని స్కిప్ చేసి షుగర్ పౌడర్ని వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన మిక్స్ని తీసుకొని నా హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. కావాలంటే మీరు కూడా ఫుల్ బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు. 5 మినిట్స్ స్క్రబ్ చేసుకోండి. ఇలా స్క్రబ్ చేసేటప్పుడు కొద్దిగా స్మూత్గా చేయండి. దీనిని యూజ్ చేసిన తర్వాత కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకునేవారు మాత్రం ఖచ్చితంగా దీనిని ఫాలో అవ్వండి. రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, మీరు ఈ బీట్రూట్ బాత్ పౌడర్ని అప్లై చేసిన తర్వాత
సోప్ని మాత్రం 4 to 5 అవర్స్ వరకు వాడకూడదు. వాడితే రిజల్ట్ అంతగా ఉండదు. మీరు సోప్ యూజ్ చేయాలంటే సోప్ యూజ్ చేసిన తర్వాత మాత్రమే ఈ బీట్రూట్ బాత్ పౌడర్ని అప్లై చేసుకోవడం మంచిది. మీరు ఈ బీట్రూట్ బాత్ పౌడర్ని అప్లై చేసుకున్న తర్వాత ఫేస్కి అయినా ఫుల్ బాడీకి అయినా ఈ ప్యాక్ రిమూవ్ చేయడం కోసం నార్మల్ వాటర్ని యూజ్ చేయండి. సోప్ని యూజ్ చేయకండి. ఇప్పుడు డైరెక్ట్గా నేను హ్యాండ్ వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. ప్యాక్ వేసిన హ్యాండ్ వేయని హ్యాండ్ డిఫరెన్సెస్ కనిపిస్తుంది చూడండి. ఈ ప్యాక్ వేయడం వల్ల ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది. ఈ ప్యాక్లో మీరు కావాలనుకుంటే కొద్దిగా పాలని అలాగే అలోవెరా జెల్ని కూడా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసి యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది సాఫ్ట్ అవుతుంది, అంతే బ్రైట్గా ఉంటుంది. చూడండి, నా 2 చేతులు చూస్తే తేడా మీకే తెలుస్తుంది. ఈ ప్యాక్ యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. బాడీ పైన ఉన్న ట్యాన్ అనేది పోతుంది. ఇంతకు మించిన రెమెడీ ఏమీ లేదు. ఖచ్చితంగా దీనిని యూజ్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.